ఏడో విడతలో వైసీపీ అధిష్టానం కందుకూరి ఇన్ఛార్జిగా కటారి అరవింద్ను ప్రకటించారు. అయితే మహీధర్ రెడ్డిని ఇన్ఛార్జిగా అధిష్టానం కేటాయించకపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోవిడ్ సమయంలో ప్రజల్లో ఉండి కందుకూరులో కోవిడ్ సమస్య పెరగకుండా చేసిన ఏకైక ఎమ్మెల్యే అని అన్నారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని కాదని బీసీలకు టికెట్ కేటాయించడంపై కందుకూరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వైసీపీ అధిష్టానం వారు ఎవరో పరిచయం లేని వ్యక్తికి కందుకూరు ఇన్ఛార్జి సీటు ఇచ్చినట్లు మాకు తెలిసింది. దీని గురించి మేము చాలా బాధపడుతూ ఉన్నాము. కానీ కందుకూరు శాసనసభ్యులైనటువంటి మహీధర్ రెడ్డి గారు లాక్డౌన్లో ఎంతో శ్రమించి కష్టపడ్డారు. అయినా దాన్ని గుర్తించలేదు. మళ్ళా వర్షాకాలం అని కూడా చూడకుండా వర్షంలో కూడా గడప గడపకు తిరిగి ప్రతి సంక్షేమ పథకం అందుతుందా లేదా అని చెప్పి ఎంతో శ్రమించి కష్టపడ్డారు. మరి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఆయన ప్రజల్లోనే తిరిగి ఎంతో కష్టపడి మరి ప్రజల కోసమే అన్నట్లుగా ఆయన ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో కూడా ఆయన పనిచేశారు. అయితే అధిష్టానం వారు దీన్ని ఎందుకు ఆలోచించలేదో మాకైతే అర్థం కావడం లేదు. మరి ఇదే కొనసాగించినట్లయితే కందుకూరు పార్టీ మాత్రం చాలా నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అధిష్టానం వారు దీన్ని మళ్ళా ఒకసారి ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు నీలవేణి, మాది గుడ్లూరు మండలం. నేను ఒక సామాన్య మహిళను. రాత్రి వైసీపీ అధిష్టానం వారు ఎవరో పరిచయం లేని వ్యక్తికి కందుకూరు ఇన్ఛార్జి సీటు ఇచ్చినట్లు మాకు తెలిసింది. దీని గురించి మేము చాలా బాధపడుతూ ఉన్నాం.